ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరునై ఉన్నావని ఎరుగక. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువ, మహిమగల రాజ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఇక్కడ నీ వాక్య భాగం చదవబడి ఉన్నది. లవోదికీయ సంఘకాలము గురించి మీరు అయ్యా ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నది. ఈ కాలంలో ఏమి జరుగుతూ ఉన్నాయో అయ్యా, ఏమి ఇప్పుడు ప్రజెంట్ నెరవేర్పు జరుగుతున్నాయో ఆత్మ తేటగా నీ ప్రియబిడ్డలకి చూపిస్తా ఉన్నది ప్రభువా. మీ ప్రియబిడ్డలు మోసగించబడకూడదని, నీ ప్రియబిడ్డలు నిలువెచ్చని స్థితికి వెళ్ళకూడదని, నీ ప్రియబిడ్డల నామకార్థపు జీవితాలు ఉండకూడదని అయ్యా పరిశుద్ధాత్మ దేవుడే రంగం మీద నిలబడి ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియుడైన వాడు ఆయనే స్వయముగా రంగం మీద నిలబడి వధువుకి వర్తమానం ఇస్తా ఉన్నాడు. నిజముగా నాయన, ఈ కాలము మహా గొప్ప కాలమై ఉన్నది అయ్యా. ఎంతో భాగ్యము చేసుకున్న కాలము ప్రభువా. అయ్యా, నిశ్చయముగా నాయన వధువుకి వర్తమానికుడుగా ఆయనే ఉన్నాడు ప్రభువా. ఆమేన్ అనువాడుగా ఉన్నాడయ్యా. అయ్యా, నిశ్చయముగా నాయన ఈ కాలంలో నువ్వు దిగొచ్చిన దేవుడవు. ఏ కాలంలో లేని మహిమ ఈ కాలంలోనే ఉన్నది ప్రభువా. నిశ్చయముగా ఈ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాము. బలహీనమైన బిడ్డలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి. ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డల పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయించుచు కంఠ స్వరాల ద్వారా నిన్ను మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ప్రస్తుతము ఈ కాలపు వర్తమానము మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ కృప మా అందరికి అనుగ్రహించమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. కూర్చుందాం. చైర్లు లోన చాలా ఉన్నాయి ఖాళీగా. మరి బయట వారు కూడా లోన చైర్లు నింపాల్సిందిగా కోరుచున్నాము. హల్లెలూయా. చక్కగా కుర్చీలో లోన ఖాళీ చైర్స్ ఉన్నాయి కాబట్టి మరి కింద కూర్చోలేని వారు చైర్లో కూర్చోండి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అద్భుతముగా మరి ఆశీష్ లాల్ గారి మీటింగ్స్ చాలా బాగా జరిగాయి. హల్లెలూయా. ఎంతమంది టేప్స్ విన్నారా చెప్పండి? టేబుల్ అన్నా విన్నారా? రాలేని వారు కనీసం టేప్స్ అన్నా విన్నారా? హల్లెలూయా. టేప్ అన్నా విని బలపడండి. చాలా అద్భుతమైన సబ్జెక్ట్స్. ఎత్తబడాలి అనుకున్న వారికి మంచి సబ్జెక్టులు
అసలు నిజముగా మేము వెళ్ళాము, ఆ దిగమర్ర ప్రాంతానికి వెళ్ళాము. అద్భుతముగా అక్కడ మరి దేవుడు మాట్లాడాడు. కానీ టేబు విన్నదానికంటే కూడా కరెక్ట్గా ఎదురుగా ఉండి ముఖాముఖిగా మాట్లాడిన దానికి చాలా ఆనందం వేస్తుంది, చాలా సంతోషం వేస్తుంది. అది హల్లెలూయా. మరి అంత ఆనందము మేము వెళ్ళి పొందుకున్నామని నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మరి దిగమర పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పినప్పుడు నేను ఏసేపు ఇద్దరం వెళ్ళటం జరిగింది దిగమరు. మరి ఇక్కడ రతన్ ప్రదీప్ పాస్టర్ గారు కూడా మనకు ఫోన్ చేయటం జరిగింది. సంఘమంతా రండే బ్రదర్ అని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు కూడా చక్కగా ఈ 2 ప్లేస్లకి మనం వెళ్ళటం జరిగి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడి చిత్తమైతే సంఘమా ప్రార్థించండి. మరి రాకడ కనుక ఆలస్యం అయితే మరి మన మధ్యకి ఆశీష్ లాల్ గారిని ఇన్వైట్ చేద్దాం. అందరము తలా కొంచెం వేసుకొని మరి ఆశీష్ లాల్ గారిని మన మధ్యకి పిలుద్దాం. కంపల్సరిగా ఆయన వస్తాడు. మరి మీరందరూ ప్రార్థించండి. ప్రార్థించటమే కాదు, గుప్పిళ్ళు కూడా ఇవ్వాలి. హల్లెలూయా. అందరూ ప్రార్థించాలి, గుప్పిళ్ళు ఇవ్వాలి, పరిచర్య కూడా చేయాలి. 3 ఉన్నాయి. ప్రైజ్లాడ్. దేవుడికి వైభవం కలుగును గాక. మరి దేవుడి చిత్తమైతే మళ్ళీ ఈ ట్రిప్లో మరి అడుగుదామని అనుకుంటున్నాను. మరి కొంచెం ఆశీష్ లాల్ గారు అంటే ఖర్చుతో కూడినదే, అయినా కానీ పిలుద్దామని నాకు ఒక ఆశ. అలాంటి సేవకులు దర్శించటం, ఆత్మపూర్ణులైన సేవకులు మన మందిరాన్ని కూడా దర్శించటం గొప్ప భాగ్యముగా ఎంచుకుంటున్నా. ప్రజల వరము కలిగిన దైవ సేవకులు ఆయన. అంటే ఆ యొక్క వర్తమానాలు మీరు వినండి, ఆయనలో వరము ఉన్నదో లేదో మీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. మంచి ఆత్మతో నింపబడిన సేవకులు. అలాంటి సేవకులని మన మధ్యకి ఆహ్వానం చేద్దాం. ప్రార్థన చెయ్యండి. ఖచ్చితంగా దేవుడి చిత్తమైతే ఆయన్ని మన మధ్యకి ఆహ్వానించాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తాడని నమ్ముచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి, అడుగుదాం, డేట్స్ అడుగుదాం. మరి ట్రిప్ వచ్చేటప్పుడు మన తెనాలి కాకపోయినా చేబ్రోలకైనా, ఇక్కడంటే ప్లేస్ లేదు కాబట్టి అక్కడ బయట ఓపెన్గానే పెట్టేద్దాం. చాలా మైదానం ఉన్నది అక్కడ, ప్లేస్ ఎదురుగానే పెట్టడం జరుగుతుంది. చక్కగా పెట్టి వాక్యాన్ని వినిపింపజేద్దాం. మరి దేవుడి చిత్తమైతే ఒక్క కూడిక లేకపోతే 2 కూడికలైనా తీసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అని అద్భుతమైన అంత ఎత్తబాటు గురించే మాట్లాడాడండి. మన స్థానము, వాక్యంలో మన స్థానం ఏంటో దానిలో చూపించాడు. హల్లెలూయా. చివరి వర్తమానం, చివరి ఇక్కడికి వచ్చినాడు చెప్పండి. ఎక్కడికి? విజయవాడ దగ్గర వడ్డేశ్వరం వచ్చిన వాళ్ళు. చివరి వర్తమానం టైటిల్ ఏంటి? చివరి వర్తమానం లాస్ట్ ఏడవ కూడిక అది. అలాగే 7వ కూడిక. కానీ ఆ ప్లేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ ప్లేస్ ఎలా ఉందంటే త్రిభుజ ఆకారంలో ఉంది. ఆయన చెప్పేదాకా నేను ఆ ప్లేస్ ఆలోచించలేదు. మరి రాజవర్ధన్ గారు చెప్తుంటే ఇది త్రిభుజ ఆకారంలాగా ఇట్లాగా 3 కోణాలుగా వాళ్ళు పెట్టిన ప్లేస్ అలాగే ఉంది. అది క్రాస్గా ఒక త్రిభుజం ఆకారంలో ఇట్లాగుంది. మరి చూసినప్పుడు ఇదంతా ఇక్కడ ఏదో దేవుడు కార్యం చేస్తున్నాడు, మొత్తానికి అద్భుతంగా ఉన్నది అనుకున్నాను. ఆ రోజు 7వ కూడికలో 7వ ముద్ర మీద మాట్లాడాడు. 7th సీల్ అదంతా. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా సామాన్యమైన విషయాలు మనకు అర్థమయ్యే రీతిగా మాట్లాడాడు. మరి ఆ టేప్స్ ఉన్నాయి, చక్కగా వినండి. యూట్యూబ్లో ఉన్నాయి. మరి సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. సమయాన్ని మరి సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఆయన కాన్సెప్ట్ ఒత్తిడి వధువు మీదకి రావడానికి సిద్ధముగా ఉన్నది. మరి
ఈ సంఘాలే పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా కలిసి ఏకమై ఒక లెటర్ రాసినాయి. ఆ లెటర్లో ఏం రాసినాయి అంటే, మరి ప్రతి సంఘము కూడా ఈ పెద్ద సంఘాలతో ఏకీభవించాలి. ఒకవేళ ఏకీభవించని పరిస్థితుల్లో ఆ సంఘము ఆరాధన చేయడానికి కానీ, ఆ సంఘము దేవుణ్ణి ఆరాధించడానికి కానీ వీలు లేదని ఆ యొక్క పైకి లెటర్ పంపించేసేది. పైకి ఆల్రైట్ ఉన్నతమైన అధికారుల దగ్గరికి ఆ లెటర్ పంపటం జరిగి ఉన్నదంట. మరి ఒత్తిడి అనేది అది త్వరలో రాబోతా ఉన్నది. ఎప్పుడు దాన్ని అమలు చేస్తారో తెలియదు, కానీ అది అమలు చేశారంటే మాత్రం వధువు మీదకి ఒత్తిడి వస్తుంది. అంటే ప్రభుత్వము సంఘము అనుసరిస్తుంది, సంఘాన్ని అనుసరిస్తుంది అంట ప్రభుత్వము కూడా సంఘం పక్షాన నిలబడుతుంది. అంటే ప్రభుత్వము ప్లస్ సంఘము ఈ రెండు కలుసుకుంటా ఉంటాయి. కలుసుకున్న టైంలో వధువు మీదకి ఏమొస్తుంది? ఒత్తిడి వస్తుంది. అప్పుడు మన సంఘాలు ఆరాధన చేయడానికి ఆ ప్రపంచ సంఘముల సమైక్యలన్నా కలవాలి, లేక కలవకపోతే ఆరాధన చేయడానికి వీలు లేదు. వాటిని మరి ఆయుధాలుగా, కర్మాగారాలుగా ఉపయోగిస్తారు, గూడమ్స్గా ఉపయోగిస్తారు. మరి అక్కడ చర్చిస్లో ఉన్న పాస్టర్స్ని పట్టుకెళ్ళిపోతారు. మరి ఆరాధన చేయడానికి లేదు. మరి సమయం ఉండగానే ఇప్పుడే పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. ఎందుకంటే అతని పక్షాన దేవుడే నిలబడతాడు కాబట్టి. పరిశుద్ధాత్మ లేనివాడికే ప్రాబ్లం. ఎవరికి ప్రాబ్లం అయ్యా? పరిశుద్ధాత్మ లేనివాడికి ప్రాబ్లం. కాబట్టి సంగమా, ఏ విధం చేతనైనా కానీ ఆత్మను పొందుకోండి, టైం లేదు. పరిశుద్ధాత్మను పొందుకోండి. హల్లెలూయా. అది ఈ సంవత్సరమే అవ్వచ్చేమో, ఒత్తిడి రావచ్చేమో తెలియదు, చాలా దగ్గరగా ఉన్నది. మరి ప్రభుత్వము మరి ఎప్పుడు అది అమలు చేస్తుందో కూడా తెలియదు. కాబట్టి గమనించండి, సిద్ధపడండి, వాక్యాలు ఎక్కువగా చదవండి, వర్తమానాలు ఎక్కువగా ధ్యానం చేయండి. ఈ టైంలో మనము డబ్బు కోసమో, వ్యాపారం కోసమో, బిజినెస్ల కోసమో, వాటి కోసం వీటి కోసం వెచ్చించామనుకో సమయం ఏమవుతుంది? మనల్ని మనమే మోసగించుకుంటున్నామని అర్థం. హల్లెలూయా. మనము ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం కలిగి సిద్ధంగా ఉండటం, ఎత్తబాటు కొరకు సిద్ధముగా ఉండటమే మనం చేయాల్సిన కార్యం. ఎవరైనా పొందిన వారు పొందాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నిజముగా పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు ప్రార్థించండి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే నువ్వు విడవబడే టైమేమో. ఒకవేళ నువ్వు ఎత్తబడాలి అనుకుంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే విడవబడతావు కంపల్సరీ. ఇప్పుడు ఎంత ప్రాముఖ్యమైన టైమో చూడండి ఇది. కాబట్టి ఈ టైము, ఇవన్నీ కూడా ఇప్పుడు భయంకరమైన దినాలు భూమి మీదకు రాబోతూ ఉన్నాయి. వధువు మీదకు ఒత్తిడి వచ్చే సమయం ఆసన్నంగా ఉన్నది. ఆ టేప్స్లో చెప్పాడండి ఈ విషయాలన్నీ, మీరు వినండి. మీరు ఆ టేప్స్ కంపల్సరీగా వినండి, అద్భుతంగా దీవించబడతారని నమ్ముచున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం లవోదికయ సంఘకాలం గురించి చూస్తున్నాము. 78వ పేరా మీ దగ్గర ఉన్నట్లయితే చూడండి. 78వ పేరా. ఇక్కడ ఏముందంటే గుడ్డివారు, దిగంబరులు. చూసారా? మొత్తం అక్కడ లవోదికయ కాలము. మరి అక్కడ ఏమిచ్చిందంటే 2 నేరారోపణలు వచ్చాయి. లవోదికయ కాలం మీదకి ఎన్ని నేరారోపణలు వచ్చాయి? 2 నేరారోపణలు వచ్చాయి. ఒకటి, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి. ఇది నేరారోపణ 1. 2వ నేరారోపణ ఏంటి? నీవు దౌర్భాగ్యులవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరువు. ప్రజలా అంటే ఇక్కడ 2వ నేరారోపణలో 5 మాటలు వాడాడు. ఎన్ని మాటలు? 5 పదాలు వాడాడు. హల్లెలూయా.
దౌర్భాగ్యుడు అనే పదం వాడాడు. రెండవది ఏంటి? దౌర్భాగ్యులువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. ఈ మూడు చూసాము. ఇప్పుడు 4వ పదం దగ్గరికి వచ్చేదలకి గుడ్డి వాడవు. 5వ పదం దగ్గరికి వచ్చేదలకి 5వది ఏంటి? దిగంబరుడువు. దిగంబరుడు అంటే వస్త్రం లేకుండా ఉండటం. గుడ్డివాడంటే చూపు లేకుండా ఉండటం. అంటే లవోదికయ కాలంలో ఉన్న ప్రజలకి చూపు లేదా అంటే భౌతిక సంబంధమైన చూపు ఉన్నది, కానీ ఆత్మ సంబంధమైన విషయాలను చూసే విషయంలో ఆత్మ సంబంధమైన చూపు లేదు. ప్రజలా ఆత్మ సంబంధమైన చూపు లేదు. దాని గురించే ఇక్కడ 78వ పేరాలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ చూడండి, 78వ పేరా. వారు గుడ్డివారు, దిగంబరులు. ఇది నిజముగా నిరాశాజనకము. ఏంటండి ఈ నిరాశాజనకం? గుడ్డివాడు, దిగంబరుడు. గుడ్డివాడికి తాను వస్త్రాలు కట్టుకున్నానన్న సంగతి అర్థమైందా? గుడ్డివాడికి వస్త్రం ఉందని కూడా తెలుసా? వాడు గుడ్డివాడు కాబట్టి వాడు చూడలేడు. అదే గుడ్డివాడు కానీ చూచుచున్నవాడైతే వాడు దిగంబరుగా ఉన్నాడేమో ఎరగగలుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన సంగతులు. ఆత్మ సంబంధమైన సంగతులని ఆత్మే వివరిస్తా ఉన్నది. ఇక్కడ చూడండి, గుడ్డివాడు దిగంబరుడై ఉన్నాడనియు దానిని తెలుసుకొనుట ఎంత ఘోరం, తెలుసుకొనకుండుట. గుడ్డివాడు దిగంబరునై ఉండియు, దిగంబరునై ఉండియు, గుడ్డివాడన్న సంగతి, దిగంబరుడన్న సంగతి తెలుసుకొనకుండా ఉండటము ఎంత ఘోరమైన సంగతి అంటున్నాడు. ప్రజలా అది ఘోరాతి ఘోరం, ఎరగాలి. హల్లెలూయా. భౌతిక సంబంధమైన కళ్ళు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన నేత్రం కావాలి. ప్రజలా ఆత్మ చెప్పుచున్న మాట చూడాలంటే మనోనేత్రాలు కావాలి. ప్రజలా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో ఏమున్నదో చూడండి అమ్మా. ఎన్నో వచ్చినమ్మా? 17. మరియు మీ మనోనేత్రాలు, చూసారండి, మనోనేత్రాలు వెలిగించబడినందున. అంటే ఏ నేత్రాలు? ఇవా వాక్యాన్ని చూచే నేత్రం. ఏ వచనంలో ఉన్నది? 17లో ఉంది. 17లో ఏమున్నదంటే మనోనేత్రాలు వెలిగించబడినందున అని రాయబడి ఉంది. అంటే ప్రకటన గ్రంథం 17లో ఎవరు వస్తున్నారు? 7వ దూత వస్తున్నాడు. 7వ దూత వర్తమానం నిన్ను ఏం చేస్తుంది? నీ మనోనేత్రాలు తెరుస్తున్నది, నీ గుడ్డితనం తీసేస్తున్నది, నిన్ను వెలిగింపజేస్తున్నది. మీ మనోనేత్రాలు వెలిగించబడి నందున ఆయన హల్లెలూయా పిలిచాడు. ఎవరిని? మిమ్మల్ని. అంటే ఎవరిని? ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా? దేవుడు పిలిచాడా? దేవుడైనా పిలిచింది, ఆయనైనా పిలిచింది. ఆయన అంటే పాస్టర్ గారు కాదు, ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. ఎక్కడికి? లోకము నుండి, సంఘ శాఖల నుండి ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే వాక్యంలోకి పిలుస్తున్నాడు, వర్తమానంలోకి పిలుస్తున్నాడు. నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో. ఓ ఎవరికి స్వాస్థ్యము? స్వాస్థ్యం ఎవరికి? పరిశుద్ధులు.
పరిశుద్ధులే దేవుడి స్వాస్థ్యాన్ని పొందుకునేది. హల్లెలూయా. లోకము పొందుకోదు కానీ పరిశుద్ధులు పొందుకోగలుగుతారు. పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యము యొక్క మహదైశ్వర్యం అండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. ఎంత బలమో తెలుసా అది? మరణము కూడా ఓడిపోయింది. మరణమా నీ ముల్లెక్కడా అన్నాడు. మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు. మరణపు ముళ్ళని విరిచాడు క్రీస్తు. ఎంత శక్తి కలిగినదో చూడండి అది. మరి ఈ విషయాలు నీకు తెలవాలంటే 7వ దూతను కలుసుకోవాలి. హల్లెలూయా. 10:7లో ఉన్న ఆయన కలుసుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు ఆయన సందర్శించాలి. ఆ వర్తమానం నువ్వు ఎరగాలి. అప్పుడు నీ గుడితనం పోతుంది. దేవుడి యొక్క శక్తి నీ ముందు రిలీజ్ అవుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, వారు గుడ్డివారంట. లవోదికయ కాలంలో వారు. మరి నిన్ను లవోదికయలో ఉంచాడా? లోకము ఎక్కడుంది? లవోదికయలో ఉంది. సంఘ శాఖలు ఎక్కడున్నాయి? లవోదికయలో ఉన్నాయి. కానీ వధువు మాత్రం లోకంలో లేదు, సంఘ శాఖలో లేదు. ఎక్కడికి వచ్చింది? హల్లెలూయా. విడచి, లోకాన్ని విడిచి, ఐగుప్తుని విడిచి, సంఘ శాఖను విడిచి బయటకు వచ్చేసింది. ఇంకా అక్కడే ఉన్నారా? బయటకు వచ్చారా? అక్కడే ఉన్నారా? వచ్చారా? లేదు పాస్ గారు, ఇంకా అక్కడే ఉన్నామంటారా? బయటకు వచ్చేసాం. ఆచార భక్తి నుండి బయటకు వచ్చేసాం. సిద్ధాంతాల నుండి బయటకు వచ్చేసాం. మానవ కల్పిత బోధల నుండి బయటకు వచ్చేసాం. మోషే వర్తమానం మనల్ని బయటికి తెచ్చింది. ఎందుకంటే అంత్య దినాలలో మోషే ఆత్మ, ఏలియా ఆత్మ, క్రీస్తు ఆత్మ 3 కలిసి ఏకమై నిన్ను ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళబోతున్నాయి. మరి మోషే ఆత్మ వచ్చి ఏం చేసింది? మోషే ఆత్మ ఈ కాలంలో పనిచేసిందా? ఈ కాలంలో జనుల మీద మోషే ఆత్మ పనిచేసిందా? మోషే మరి దేవుణ్ణి కలుసుకున్నాడా? అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడా? మరి ఈ కాలపు మోషే కూడా అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడా? మొదటి నిర్గమం ప్రవక్తేనా మోషే? మోషే ప్రవక్తేనా? మొదటి నిర్గమానికే ఆయన ప్రవక్త. ఈయన కూడా 3వ నిర్గమానికి ప్రవక్తేనా? 3వ నిర్గమం జనులేనా మనము? హల్లెలూయా. ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి తీసుకొచ్చాడా మోషే? ఈయన వర్తమానము సంఘ శాఖల నుండి విడిపించి మనలను కూడా బయటికి తీసుకొని వచ్చిందా? హల్లెలూయా. మోషే మరి పర్వతం మీదకి కొనిపోబడ్డాడా? మేఘంలోకి వెళ్ళాడా? మరి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడా? మరి ఈయన కూడా పర్వతం మీద కొనిపోబడ్డాడా? ఇదిగో ఈ మేఘంలోకి వెళ్ళాడు ఆయన. మరి 7 ముద్రల పుస్తకాలు తీసుకొని వచ్చాడా? అవునా కాదా? మోషే మేఘస్తంభం ఉన్నదా? అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడా? మేఘస్తంభాన్ని కలుసుకున్నాడా? మరి ఈ కాల ప్రవక్త కూడా మేఘస్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడా? మరి ఇక్కడ ఉన్న ఈ కాల ప్రవక్త యొక్క జనులు కూడా మేఘస్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని కలుసుకున్నారా? ఈ ప్రవక్త యొక్క జనులు లోకం కలవలా, సంఘ శాఖలు కలుసుకోవాలా, కానీ నిర్గమము జనులు కలుసుకున్నారు. మనము నిర్గమము యొక్క ప్రజలు. మనం ఎవరు? ఎన్నో నిర్గమం? 3వ నిర్గమము యొక్క ప్రజలు. మనం ఐగుప్తులో లేమిప్పుడు, మనం లోకంలో లేమిప్పుడు, మనం సంఘ శాఖలో లేమిప్పుడు,
మనం విడిచి వచ్చేసాం. ఐగుప్తుని విడిచి వచ్చేసాం. సంఘ శాఖలను విడిచి వచ్చేసాం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనం ఇప్పుడు వధువు కాలంలో ఉన్నాం. లవోదికయలో లేము గాని వధువు కాలంలో ఉన్నాం. ఇదిగో తలరాయి వచ్చింది, అతకబడటానికి సిద్ధముగా ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నారు, చూడండి, వారు గుడ్డివారు, దిగంబరులు, కానీ ఆ సంగతిని అది లవోదికయ కాలం ఎరగదు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా గాని గుడ్డివారుగా ఉన్నారా? ఎవరైనా గాని దిగంబరులుగా ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడే వస్త్రం సంపాదించుకోండి. హల్లెలూయా. మీకు తెలుసా, మంచి సమరయుడు వచ్చింది దేనికి? మంచి సమరయుడు వచ్చాడు. వచ్చాడా రాలేదా? వస్తాడు కాదు, వచ్చాడు. త్రోవ పక్కన పడున్నాడు ఒక ఆయన, కొట్టారు ఆయన్ని, గాయాల పాలయ్యాడు ఆయన, రక్తం కారుతుంది ఆయనకి. ఆయన వస్త్రాలన్నీ దోచుకొని వెళ్ళిపోయారు. దొంగలు ఆయన వస్త్రాలు దోచుకెళ్ళిపోయారు. ఆయన దిగంబరుడుగా పడున్నాడు అక్కడ. అయితే మంచి సమరయుడు వచ్చి ఆ గాయాలను కడిగి నూనెతో ఆ గాయాలు పెట్టి కట్టెలు కట్టి వస్త్రముగా ఇస్తున్నాడు అక్కడ. మన కాలంలో వస్త్రం వచ్చిన కాలమేనా ఇది? ఈ కాలపు వస్త్రం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎత్తబడే ముందు ఏం సంపాదించుకోవాలి? నువ్వు పెండ్లి వస్త్రం సంపాదించుకోవాలి. పెండ్లి వస్త్రము లేని ఒకరిని చూచాడంట. సహోదరుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చావు అని రాజు అడిగాడు. ఏ రాజు? ఏ రాజు అడిగాడు? రాజు అడిగాడు. ఉపమానం అది. మన రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఒక వ్యక్తి దొడ్డిదారిలో వచ్చాడు మొత్తానికి. హల్లెలూయా. వాడికి వస్త్రాలు లేవు. అందరూ ఒకే రకమైన ఆత్మ ఉంది, ఒకే రకమైన బాప్తిజం పొందారు, ఒకే ఆత్మతో వాళ్ళు నింపబడ్డారు, ఒకే రకమైన క్రియలు కలిగి ఉన్నారు వాళ్ళంతా. ఇతడు మాత్రం బట్టలు వెరైటీగా ఉన్నాయి, ఇతడి క్రియలు మాత్రం వేరుగా ఉన్నాయి. అప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. వాడు మౌనంగా ఉన్నాడు. వాడు మౌని అయి ఉన్నాడు. అంతటా రాజు, వీడు మౌనంగా ఉన్నాడు, ఏం ఆన్సర్ ఇట్లా వాడు. ఏమంటే వీడు కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట. అది వేదనకరమైన స్థలమేనా? అవునా? మరి ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళేది ఎవరు? వస్త్రము. మరి వధువుకి ఏముంది? వస్త్రం ఉన్నది. దేవుడు వస్త్రం ఇచ్చాడు. దేవుడు వధువుకి ఏమిచ్చాడు? వస్త్రం ఇచ్చాడు. వస్త్రము కట్టుకోవాలి. హల్లెలూయా. ఇక్కడికి రండి. వారు గుడ్డివారు, దిగంబరులు, కానీ ఆ సంగతి వారికి మాత్రం తెలియటల్లా. ఎందుకు ఎరగరు? వాళ్ళు చూడటానికేమో కళ్ళు లేవు, ఆత్మ సంబంధమైన కళ్ళు లేవు. వాళ్ళు దిగంబరులని సంగతి కూడా వాళ్ళు ఎరగరు. దీనికి జవాబు ఏమనగా, వారు ఆత్మ సంబంధముగా గురుడివారు, ఆత్మ సంబంధంగా, అది భౌతిక సంబంధంగా కాదు, ఆత్మ సంబంధముగా గుడ్డోళ్ళు, ఆత్మ సంబంధముగా దిగంబరులోళ్ళు. అవునా? వాళ్ళ కళ్ళు ఉన్నాయి,
కానీ చూడలేరు. వాళ్ళకి కళ్ళు ఉన్నాయి కానీ చూడలేరు వాళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. చెవులు ఉన్నాయి కానీ వినలేరు వాళ్ళు. మీకు ఒకటి చూపిస్తా బైబిల్లో, మీరు ఆ బైబిల్ లేఖనం వైపుకి చూడాలి. హల్లెలూయా. ఇక్కడ ఆ దాని గురించే వస్తుంది, చూద్దాం. నేను చూపిస్తాను, చదువయ్యా. ఆత్మ సంబంధముగా గుడ్డోళ్ళు, ఆత్మ సంబంధంగా దిగంబరు. ఆత్మ సంబంధముగా గుడ్డివారు, ఆత్మ సంబంధంగా దిగంబరు. రోజులా ఇది పట్టుకుంటున్నారా అండి? ఎంతమంది ఇక్కడే ఉన్నారు? హల్లెలూయా. ఇక్కడ సిరియనులు ఎవరండి? సిరియనులు దండు చేత ఎలీషా మరియు ఇప్పుడు ఆ కొండ పర్వతం మీద ఎలీషా ఉన్నాడు, గెహాజీ ఉన్నాడు. సిరియన్లు ఏం చేశారు? చుట్టుముట్టేసేసారు. సిరియన్లు ఏం చేశారండి? ఇది రాజుల గ్రంథం అనుకుంటా, తీసారా అండి? ప్రైజ్ ది లార్డ్. సిరియనులు ఎన్నో అధ్యాయం అండి? ఎలీషా గురించి 2వ రాజుల. ప్రైజ్ ది లార్డ్. సిరియనులు ముట్టడేశారు కదా. చూడండి, 5వ 20వ వచనం. ఇది నయమాను గురించి అమ్మా, ఇది నయమాను గురించిది కాదు. సిరియనులు దండు వీళ్ళ మీదకి వస్తుంది, వీళ్ళని పట్టుకోవటానికి వస్తుంది. ఎప్పుడైతే సిరియా దండు వీళ్ళని పట్టుకోవటానికి వస్తుందో వాళ్ళందరినీ ఎలీషా గుడ్డివారిగా చేస్తాడు. ఇక్కడే ఉంటుంది. తీసుకెళ్ళిపోయి రాజు కప్ప చెప్తాడు వాళ్ళని. అదే 6వ అధ్యాయం అనుకుంటా. చూడండి, 6వ అధ్యాయమేనండి, ఇక్కడే ఉన్నది. 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చెయ్యవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు ఫలాని స్థలమందు ఏమంటున్నాడండి? ఫలాని
స్థలమందు మన దండు పేట ఉంచుదుమని, ఫలానా స్థలంలో మన దండు సిద్ధముగా ఉన్నది, ఇజ్రాయేల్ రాజును పట్టుకొని వచ్చేద్దాం. ఆ దండుని ఆ ప్లేస్లో తెలియకుండా, ఇజ్రాయేల్ రాజుకి తెలియకుండా సీక్రెట్గా మన వారి అందరినీ ఆ ప్లేస్కి పంపిద్దాం, తరలిద్దాం. ఇజ్రాయేల్ రాజు ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు 4 దిక్కుల నుండి మన దండు అతన్ని ముట్టడేసి అతన్ని బంధిస్తాము. ఈజీగా రాజు పట్టబడితే ఈజీగా దేశం పట్టబడిపోతుంది అనే ప్లాన్తో సిరియా రాజు ఏం చేస్తాడంటే, మరి అత్యవసర సమాచారాన్ని ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఇక ఇజ్రాయిల్కి వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఇజ్రాయిల్ రాజుని ఏ విధముగా పట్టుకోవాలి అని ప్లాను, ముఖ్యమైన అధిపతులను, ముఖ్యమైన వారిని, సైన్యాధ్యక్షులను పిలిపించి అక్కడ ఎలా పట్టుకుందామా ఏమిటా అని స్కెచ్ చేస్తారు. ప్రజల స్కెచ్ చేసేసేదానికి ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఈ సంగతి బయట ఉన్న నరమాతృడు ఎవ్వరికీ తెలియదు. అయితే దేవుడు దీనిని ఎరిగిన ఆయన ప్రవక్తకు చూపిస్తాడు. ప్రజల ప్రవక్త ఏం చేస్తాడంటే సమాచారాన్ని ఇజ్రాయేల్ రాజుకు అందిస్తాడు. అయ్యా నాయన, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఆ ప్రాంతంలో సిరియన్లు ముట్టడేశారు. ఏం చేశారు? సిరియన్లు ముట్టడేశారు, నిన్ను పట్టుకుంటారయ్యా అని ప్రవక్త చెప్తాడు. రాజు ఏం చేస్తాడంటే అసలు ఆ ప్రాంతంలో సిరియన్లు ఉన్నారో లేదో వెళ్ళి చూసి రమ్మని కొంతమందిని పంపిస్తాడు. ఈ నెలకొండ ఆ ప్రాంతానికి వెళ్ళేదానికి ఆ ప్రాంతంలో ఆల్ రైట్ సిరియన్లు ముట్టడి, ఆ దండు సమాచారం అంతా కూడా చెప్పి, అయ్యా నిజమే, ప్రవక్త గారు చెప్పింది కరెక్టే, అక్కడ నిశ్చయంగా సిరియన్లు ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు రాజు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆగిపోతాడు. ఇక్కడ చదువుతాం. సిరియా దండు చేత ఎలీషా గెహాజీలు ఇక్కడ ఇంకా కాలేదు. 2వ రాజులు 6వ అధ్యాయము తీసారా? 10వ వచనం. ఇజ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటి మాటికి జరుగుచు, అంటే మాటి మాటికి అంటే ఒక్క టైం అనే అనేక పర్యాయాలు. అవునా? మాటి మాటికి అంటే అర్థం ఏంటి అంటే ఈరోజు స్కెచ్ చేశాడు, ఈరోజు స్కెచ్ చేయగలనే రాజు ఈరోజు రాలా. ఇలా ప్లాన్ అంతా ఏమైంది? ఫ్లాప్ అయిపోయింది. ఇలా ప్లాను ఫ్లాప్ అయిపోయింది. అరే, రాజు పొద్దున్నే వాకింగ్కి ఇటు వచ్చేవాడు, ఎందుకు రాలేదబ్బా ఈరోజు? సరే, ఏదో కడుపులో నొప్పి వచ్చి రాలేదేమోలే అనుకొని సరే 2వ రోజు మరలా స్కెచ్ చేస్తారు. 2వ రోజు మరలా స్కెచ్ చేస్తారు. 2వ రోజు స్కెచ్ చేసేదానికి 2వ రోజు కూడా రాజు రాడు. 2వ రోజు కూడా రాజు రాడు. అరే ఏమైంది? ఈ రోజు కూడా రాజు రాలేదు. నిన్నటి దినాన చూస్తే నిన్నటి దినాన రాజు రాలేకపోయాడు. పోనీ ఏదో ప్రాబ్లం అయి రాలేదేమో అనుకున్నా. ఈ రోజు కూడా రోజు డైలీ వచ్చేవాడే, ఈ రోజు ఎందుకు రాలేదు అని ఆలోచన కలిగిద్ది. తర్వాత సిరియా రాజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. రండి, ఎందరైతే ఉన్నారో ఈ సమాచారానికి మన యొక్క ఆ ప్లేస్కి, అత్యవసర సమావేశానికి వెళ్ళే ప్లేస్కి మీరందరినీ రాజు రమ్మన్నారని చెప్పేసి వాళ్ళకి ఆహ్వానం పలుకుతాయి ఇస్తాడు. వాళ్ళందరూ వస్తారు, లోనకు వచ్చేస్తారు. లోనకు వచ్చేసేదలకే
ఇక తలుపులు వేయబడతాయి. అక్కడ అందరూ సైన్యాధ్యక్షులు అందరూ ఉంటారు. ఇక సిరియా వాళ్ళు ముఖ్యులు అందరూ ఉంటారు. అవును, మనము ప్లాన్ వేస్తున్నాం, ఈ ప్లాన్ అంతా విఫలమైపోతుంది. ఇంతకీ మీలో ఇజ్రాయేల్ పక్షం వహించిన వాడెవడో చెప్పండి నాకు. వాళ్ళంతా ఇప్పుడు మీరు సైలెంట్గా ఉన్నట్టు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మీరు ఎలా సైలెంట్గా ఉన్నారో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. రాజు మాట్లాడుతుంటే హల్లెలూయా మాట్లాడుతుంటే, సిరియా రాజు మాట్లాడుతుంటే వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ఏంటి, ఎవరు మన పలకరేంటి? మన ప్రయత్నాలన్నీ ముమ్మారు విఫలమైపోయాయి. మనకు తప్ప వేరే బయట వాడికి ఎవ్వడికి తెలియదు ఈ విషయం. మనకే తెలియాలి. ఎవరో ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రాజుకి సమాచారాన్ని తెలియజెప్తున్నాడు. ఎవరు ఇజ్రాయెల్ రాజు పక్షం వహించిందో చెప్పండి నాకు అన్నప్పుడు వాళ్ళలో ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, రాజా, ఇజ్రాయెల్ పక్షం వహించిన వాళ్ళలో మనలో ఒక్కడు కూడా లేడు. ఏంటి, ఒక్కడు కూడా లేడా? మరి ఎలా తెలుస్తుంది ఇజ్రాయెల్ రాజుకి సమాచారాలు అని అడుగుతున్నాడు. అయితే ఈ సమాచారము తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడయ్యా. ఎవరైనా? మనలో కాదయ్యా అది. మనలో కాదా? మనలో కాకపోతే ఇంకా ఈ సమాచారం మనకు తప్ప ఎవరికి తెలుసు? వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి నువ్వు మాట్లాడేది కూడా తెలుసు. ఏంటి, మనం అండర్ గ్రౌండ్ లో ఉండి మాట్లాడుకుంటుంది కూడా తెలుసా? తెలుసు ఆ ప్రవక్తకి. మనకు తప్ప వేరొకరికి ఈ విషయాలే తెలియవు. అలాంటిది ఆ ప్రవక్తకి తెలుసా అంటే ఆ ప్రవక్త సమస్తం ఎరిగిన ఆయనయ్యా. ఇప్పుడు రాజులు కాదు పట్టుకోవాల్సింది, ఆ ప్రవక్తను పట్టుకోరండి. ఇప్పుడు రాజును కాదు పట్టుకోవాల్సింది, ఇప్పుడు ఆ ప్రవక్తను పట్టుకురాండి అని ఇప్పుడు ప్రవక్త దగ్గరికి పంపించాడు సైన్యాన్ని. అందరికి ఫోటో ఇచ్చాడు. ఆ ప్రవక్త ఫోటో అందరికి ప్రవక్త ఫోటో ఇచ్చి, ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాయన తెలుసా, ఈ ఫోటోలో ఉన్నాయన తెలుసా అని అడుగుతా ఉన్నారు. ఎక్కడుంటాడు, ఈ ఫోటోలో ఉన్నాయన ఎక్కడుంటాడు అని అడుగుతున్నారు. అయ్యా, ఈ ఫోటోలో ఉన్నాయన మా కాల ప్రవక్త, మా కాల ప్రవక్త ఆయన. అదిగో ఆ పర్వతం మీద నిలబడి ఆ పర్వతంలో నివసిస్తున్నాడని ఒక చిన్నది చెప్పింది. ప్రజలా సరే, ఇక అడ్రస్ దొరికింది పాడినని అందరూ ఇక వాకీ టాకీలు పెట్టుకున్నారు. ఇక ముట్టడేసేసారు, పర్వతం మొత్తం ముట్టడేసేసారు. ఆ రాత్రి కూడిక అయిపోయింది. కూటము జరిగి బాగా అలిసిపోయాడు పాపం ప్రవక్త, అలిసిపోయాడు. పక్కనే ఉన్నాడు గెహాజీ. ఈ గెహాజీ ఎవరు? ప్రవక్త యొక్క శిష్యుడు ఇతను. ప్రజలా కానీ ఈ గెహాజీకి డబ్బాస్ ఎక్కువ. ప్రజలా పరిశుద్ధాత్మక బదులుగా డబ్బును ప్రేమించేవాడు. అయితే గమనించండి, ఇక ముట్టడేసేసారు. మరి తెల్లారే దలికే అందరు ఎవరున్నారు? సిరియన్లు ఉన్నారు చుట్టూరా. సిరియా సైన్యము కొండ మొత్తం, పర్వతం మొత్తం ఉంది. చదువుదాం అమ్మ, ఇక్కడికి వచ్చేసాయి. ఇది 2వ రాజులు 6వ అధ్యాయం. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిపించి, మనలో ఇజ్రాయెల్ రాజు పక్షము వహించిన వారు ఎవరన్నది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడా, ఇజ్రాయెల్ రాజు పక్షమున ఎవ్వరూ లేరు గాని ఇజ్రాయెల్లో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయెల్ రాజుకు తెలియజేయునెను. హల్లెలూయా. వీళ్ళు రాత్రి కాలంలో సమావేశం వేసుకొని మాట్లాడిన మాటలు ఎవరి దగ్గరికి వెళ్ళి వినబడినాయి? ప్రవక్త దగ్గరికి వినబడ్డాయి. ఎలా వినబడ్డాయి?
ఎవరైనా చెప్పారా ప్రవక్తకి? ప్రవక్త దేవుని ఆత్మతో నింపబడిన ఆయన, దేవుని ప్రవక్త, ఆయన ఎరిగిన ఆయన, దేవుడు అతనికి తెలిసి చూపించాడు. వాళ్ళు అనుకుంటున్న మాటలు ఏమిటో వినిపింపజేశాడు. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటును చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని. ఎక్కడున్నాడంట? దోతానులో ఉన్నాడు. సమాచారం తెలుసుకున్నారు. ఎక్కడున్నారో వర్తమానం వచ్చేసింది. ఇక్కడ ఈ దోతానులోకి పంపిస్తున్నాడు. కాబట్టి రాజు అచ్చటికి గుర్రాలను రథములను ఒకళ్ళిద్దరిని పంపల. గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి, గొప్ప సైన్యం వచ్చేసింది ఒక్క ప్రవక్తను పట్టుకోవడానికి. ప్రజలా గొప్ప సైన్యము ముట్టడేసేసింది. వారు పగటేలా వచ్చారా? రాత్రి టైంలో వచ్చేసారు. నాలుగు దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, 4 దిక్కులు, 4 దిశలు ముట్టడేసేసారు. ఆ పట్టణాన్ని ముట్టడేసేసారు. దైవజనుడైన ఇక అతను పనివాడు ఉన్నాడు. ఇక ఈయన పెందలాడే లేచాడు. మా గురువు గారికి టీ పెట్టాలి, పెందలాడే టీ పెడదాం అని ఈ పనివాడు లేచాడు. పనివాడు లేచి గురుగారు చక్కగా పడుకొని ఉన్నారు. గురుగారు అంటే ఎవరు? ఎలీషా. అర్థమవుతుందా? ఎలీషాకి పనివాడు ఉన్నాడు. గురువు గారికి టీ పెట్టాలని లేచి కళ్ళు నలుపుకుంటా ఇక బయటకు వచ్చాడు. ఆవలించేసి కళ్ళు నలుపుకుంటా బయట చూశాడు. అందరు కనపడుతున్నారు. శత్రు సైన్యం మొత్తం పర్వతం చుట్టూ నిలబడి ఉండటం కనపడుతున్నారు. హల్లెలూయా. సిరియన్లు కనపడుతున్నారు. హల్లెలూయా. గుర్రాలు కనపడుతున్నాయి, రథాలు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు, సిరియన్లు కనపడుతున్నారు. ఇక మా నాడికి భయం వేసుకొచ్చింది. ఎవరికి? గెహాజీకి భయం పుట్టుకొచ్చేసింది. ఇక భయం పుట్టుకొచ్చేసి, అయ్యా నాయనా, తండ్రి, తండ్రి, మన నశించిపోతున్నా లేయా అంటున్నాడు. ప్రజలా చదువుతాం. అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రాలు, రథాలు, సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట ఇక అతని కంటికి కనబడింది. సైన్యం, గొప్ప సైన్యం కనబడింది. గుర్రాలు కనబడ్డాయి, రథాలు కనబడ్డాయి. నిద్రొస్తుందా? పొద్దున్నే ఇంటికి పోలీసులు వచ్చారనుకో, జీపులు వేసుకోండి, ఎంత టెన్షన్గా ఉంటావు, ఎంత టెన్షన్గా ఉంటావు. టెన్షన్ ఏమి ఉండదు భాష గారు అంటారా? ప్రజలా ఈ గెహాజీకి అంత టెన్షన్ పుట్టుకొచ్చేసింది. ప్రజలా ఇప్పుడు జీపులు, అప్పుడు గుర్రాలు. అర్థమవుతుందా? ఇప్పుడు కార్లు వేసుకొని వచ్చేస్తున్నారు. జీపులు, కార్లు, బైకులు వేసుకొని బయ్యని పోలీసులు వచ్చేస్తున్నారు. దేవుడికి భయం కలుగురు కాక. అయ్యా, నువ్వు ఈ సంస్థలో చేరావా? ఈ ప్రపంచ సంఘముల సమైక్యలో జాయిన్ అయ్యావా? అవలేదా? అయ్యా, మేము ఇండిపెండెంట్గా చేసుకునే వాళ్ళమయ్యా, మేము ప్రభువుని ఆరాధించుకునే వాళ్ళమయ్యా, మేము అలా కలమ్మయ్యా, ఏకంగా ఆ సంస్థలతో మేము ఏకం కామయ్యా, మాకు అదంతా తెలీదు. సంస్థతో కలిస్తేనే ఇక్కడ నువ్వు ఆరాధన చేయాలి. సంస్థతో కలవకపోతే యు ఆర్ అరెస్ట్. యు ఆర్. పాస్టర్ గారిని పట్టుకొని పోలీసులు వెళ్తా ఉంటారు. అప్పుడు గొర్రెలన్నీ చూస్తాను. కొన్ని గొర్రెలు నాకు అనుకుంటాయి, ఎప్పుడు నుంచో అనుకుంటున్నా ఎప్పుడు పట్టుకెళ్తారా అని. ఇప్పుడు దొరికాడు, చక్కగా పట్టుకెళ్తున్నాడు. పట్టుకెళ్ళని కొంతమంది అయ్యో మా పాస్టర్ గారిని పట్టుకెళ్తున్నారని ఏడుస్తూ ఉంటారు.
కొంతమంది ఆరాధనలు ఎలాగ పాస్ గారు రాకపోతే అని కొంతమంది బాధపడతా ఉంటారు. పట్టుకెళ్ళిపోతారు. త్వరలో జరగబోయే అయ్యే ప్రజల ఒత్తిడి రాబోతా ఉన్నది, సిద్ధంగా ఉండండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రపంచ సంఘాలకి ఆల్రెడీ పెద్ద పెద్ద సంఘాలన్నీ అర్జీ ఫామ్ పెట్టుకున్నాయంట. మిగతా సంఘాలు కూడా మాతో కలవాల్సిందే. హల్లెలూయా. అదే ప్రపంచ సంఘముల సమైక్య. దాని నుండే ఒత్తిడి వస్తుంది. ప్రభుత్వము ప్రపంచ సంఘముల సమైక్యతో కలుస్తుంది, ఏకమవుతుంది. ఇప్పుడు నువ్వు ఆరాధన చెయ్యాలన్నా ప్రార్థనలు చెయ్యాలన్నా కానీ కంపల్సరిగా ప్రపంచ సంఘముల సమైక్యతో కలవాలి. ఒకవేళ కలవయ్యా అంటే నీకు శిక్ష తప్పదు, ఆరాధించడానికి లేదు, శిక్ష తప్పదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఆ ప్రతిమకు ఆరాధించకపోతే శిక్ష ఉందని చెప్పారా లేదా? అవునా? ఆ ప్రతిమను ఆరాధించకపోతే శిక్ష ఉందని చెప్పారా లేదా? ఏంటి శిక్ష? అగ్నిగుండం శిక్ష. అవునా కదా? ఆ ఒత్తిడి టైంలో ఎవడు విశ్వాసం, ఎవడు అనుకునే విశ్వాసం హల్లెలూయా బయటకు వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఒత్తిడి టైంలోనే నువ్వెవరా అనేది బయటకు వస్తుంది. అప్పుడు దాకా నువ్వెవరవా అనేది నువ్వు ముసుగు కింద ఉన్నావు అంతే. అప్పుడు దాకా తెలియనే తెలియదు నువ్వు అసలు విశ్వాసమో కాదో కూడా తెలియనే తెలియదు. ఒత్తిడి టైంలో నువ్వు విశ్వాసమో కాదో రిలీజ్ అవుతుంది. ప్రజలా ఎవరికి భయమయ్యా అంటే ఎలీషాకి ఏం భయం లేదు, గెహాజీకి భయపడుతున్నాడు. ఈడ గెహాజీ వణికిపోతున్నాడు. అయ్యా నాయన మనం ముట్టడైపడ్డా, మన పని అయిపోయిందయ్యా అంటున్నాడు. అయ్యా నాయన మనం ముట్టడైపడ్డా, మన పని అయిపోయిందయ్యా అంటున్నాడు. కానీ ఎలీషాకి మాత్రం ఏ భయం లేదు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాడికి అసలు టెన్షనే లేదు. ఎందుకంటే దేవుడు అతని పక్షాన్ని నిలబడబోతున్నాడు. ఆ ఒత్తిడి టైంలో దేవుడు అతని పక్షాన్ని నిలబడబోతున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల పక్షాన నిలబడిన అదే దేవుడు ఈ చివరి దినాల్లో వధువు పక్షాన్ని కూడా నిలబడబోతున్నాడు. వాక్య పక్షాన నిలబడిన నీ పక్షాన ఆయన నిలబడబోతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు. చదువు ఏమంటున్నాడు? కొంచెం అమ్మ కొంచెం ముందు వచ్చిన చదువు. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా అతడు అంటే ఇది తెలియదా? ఆ దైవజనుడికి తెలియదా? పట్టణము ముట్టడైబడిందన్న సంగతి తెలియదా? సిరియా సైన్యంతో వచ్చారన్న సంగతి తెలియదా? గుర్రాలు రథాలు వచ్చాయన్న సంగతి తెలియదా? ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరాన సిరియా సైన్యం ఆలోచించుకున్న మాటలు దైవజనుడికి తెలిసినట్టయితే హల్లెలూయా అతని చుట్టూ ముట్టడేసిన సంగతి ఆయనకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఆయనకి నిబ్బరంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయనకి తెలుసు. తెలియంది ఎవరికంటే గెహాజీకే. తెలియంది ఎవరికి? గెహాజీకే తెలియదు. అంటే ఏమి లేదు గెహాజీకి, ఏమి లేదు, ఆత్మ సంబంధమైన నేత్రం లేదు. హల్లెలూయా. ఆ మనోనేత్రం అనేది లేదు. ఆత్మ సంబంధమైన నేత్రం కనుక ఉన్నట్లయితే అతడంతా భయపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? అతడు భయపడవద్దు. ఓ గెహాజీ ఎందుకు భయపడుతున్నావు? ఓ గెహాజీ ఎందుకు నువ్వు ఇంత భయంగా ఉన్నావు? భయపడవద్దు అంటున్నాడు. ఓ సంగమా ఒత్తిడి రాబోతా ఉన్నది, భయపడవద్దు. ఇదే మాట ఆశీష్ లాల్ గారు మాట్లాడింది అక్కడ వర్తమానంలో.
వాటికి భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ లార్డ్. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, ఇక్కడ ఒక్క నిమిషం అయ్యా, ఏమంటున్నావు నువ్వు? ఏమైంది? పట్టణమంతా ఇజ్రాయెల్ ఆ యొక్క సిరియా సైన్యం చేత ముట్టడైబడింది. వాళ్ళు ముట్టడేశారు, మనల్ని పట్టుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, మనం బంధించబడి ఉన్నాము. అయితే నువ్వేమంటున్నావు? మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు. ఒకరు కూడా కనపడతలేదే నాకు. ఎవరు కనపడతలేదా నీకు? హల్లెలూయా. ఎవరు కనపడతలేదా నీకు? కనపడతలేదయ్యా, ఎవరు కనపడతలేదు. అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా ఇదిగో వీడి పనివాడు కళ్ళు తెరువయ్యా, ఈ పనివాడు చూచిలాగా తెరువయ్యా. ఎప్పుడైతే దేవుడికి ప్రార్థించాడో, ఇక దేవుడు ఎలీషా ప్రార్థన విని వాడు కళ్ళు తెరిచాడు. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని. అవునా? హల్లెలూయా. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో, యెహోవా ఆ పనివాడి కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత అగ్ని రథాల చేత నిండియుండుట చూచెను. హల్లెలూయా. ఎలీషా దగ్గర అగ్ని గుర్రాలు కనబడ్డాయా? ఎలీషా దగ్గర అగ్ని రథాలు కనబడ్డాయా? వాళ్ళ గురువు గారు ఒక ఆయన ఉన్నాడే, ఎలీషా గురువు గారు ఒక ఆయన ఉన్నాడే, ఆయన పేరు ఏలియా ఉన్నాడు. ఏలియా వర్తమానాన్ని ఎలీషా పట్టుకోగలడు. ఏలియా అగ్ని రథాల మీద కొనిపోబడ్డాడు, అగ్ని గుర్రాల మీద కొనిపోబడ్డాడు. అదే అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చాయి అక్కడికి. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? 2 పాళ్ళు ఎలీషా మీదకి వచ్చిందా? ఏలియా పరిచర్యలో ఉన్న కార్యాలు ఎలీషా పరిచర్యలో కూడా కనపడ్డాయా? కనపడలేదా సహోదరుడా? కనపడ్డాయి. మన కాల ప్రవక్త యొక్క పరిచర్యలో ఉన్న కార్యాలు ఇదిగో ఇక్కడ ఉన్న ఎలీషా యొక్క వధువు యొక్క పరిచర్యలో కనపరచబడతాయి. ఈయనేనా ఏలియా? ఈమెనా ఎలీషా? ఏలియా అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు. అక్కడ ఏలియా అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు. మరి అదే ఆత్మ ఎలీషా మీద ఉన్నది కాబట్టి హల్లెలూయా. ఆ పర్వతం చుట్టూ ఏమున్నాయి? అగ్ని రథాలు ఉన్నాయి, అగ్ని గుర్రాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఆ పనివాడు కనపడలా. ఒకవేళ నీకు కూడా కనపడకపోతుంటే ఆ పనివాడి స్థానంలో ఉన్నావేమో. ప్రభువా నా నేత్రాలు కూడా తెరువు ప్రభువా. హల్లెలూయా. నా నేత్రాలు కూడా చూచులాగా తెరువు ప్రభువా. ఈ వాక్యము ప్రత్యక్షత ఇవ్వు ప్రభువా. ఈ వాక్యాన్ని గురించిన బయలుపాటు ఇవ్వు ప్రభువా. ఈ వాక్యాన్ని చూచులాగా నా నేత్రాలు తెరువు ప్రభువా. ప్రార్థించాల్సిన సమయం ఏదైనా ఉన్నదంటే అది ఇప్పుడే. అది ఇప్పుడే. ఎంతవాడైనాక నువ్వు ప్రార్థించినా ప్రయోజనం లేదు. కృప వెళ్ళిపోయినాక ఏడ్చినా ప్రలాపించినా రోధించినా ప్రయోజనమే లేదు. ఆ సమయం ఉండంగానే ఇప్పుడే. ఇప్పుడే అదే సమయం. రథాలు వచ్చేసాయి, గుర్రాలు వచ్చేసాయి, ధూపం అగ్ని ధూమం చేత నిండిపోయి ఉన్నది. అందుకే వారి కంటే మన పక్షాన ఉన్నవాడు ఎక్కువ మంది. ఇప్పుడు ఎలీషా పక్షం ఎవరున్నారో తెలుసా? పరలోక సైన్య సమూహం అంతా నిలబడినది. ఈ చివరి దినాల్లో వధువు పక్షాన నిలబడేది ఎవరో తెలుసా? పరలోక సైన్యం మొత్తము కూడా ఈ వధువు పక్షాన
ఏకమవుతుంది, ప్రపంచమంతా ఏకమవుతుంది, అంతా ఏకమై ఒక జట్టు అవుతారు. వధువు పక్షాన యుద్ధానికి వస్తుంటే, ఒత్తిడికి వస్తుంటే, ఆ ఒత్తిడి టైంలో మిఖాయేలు నిలబడుతున్నాడు, క్రీస్తు నిలబడుతున్నాడు, పరలోక సైన్యం నిలబడుతుంది. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? హల్లెలూయా. పట్టుకుంటున్నావా సంగమా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నావా? మోషేని నైలు నదిలో వేసినప్పుడు పరలోక సైన్యమే అక్కడికి దిగొచ్చిందా? ఆ ఒత్తిడి టైంలో మగ పిల్లలందరినీ చంపేనని ఒత్తిడి వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి టైంలో తన యొక్క ప్రవక్త పక్షాన నిలబడటానికి దేవుని సైన్యమే అక్కడికి వచ్చినట్టయితే, ఆ ముసళ్ళ నుండి కాపాడటానికి, ఆ పెద్ద పెద్ద ముసళ్ళ నుండి కాపాడటానికి పరలోక సైన్యం అక్కడికి వచ్చినది. మోషేకు వచ్చిన బోధ చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా, ఈ విషయాలు మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో, అమ్మ చదువమ్మా, ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? అంధత్వంతో మొత్తాడు అంటే అర్థం ఏంటి? వారి కళ్ళు లేవనా? వారి కళ్ళు ఇక కనబడతలేదనా? కళ్ళున్నాయి. విషయం ఏంటంటే, ఎవరినైతే పట్టుకోవడానికి వచ్చారో ఆయన చూసే విషయంలో విఫలమైపోయారు. ఈ రోజు ఏం జరుగుతుందంటే, క్రైస్తవ సంఘం అంతా దేవుణ్ణి ఆరాధించడానికి సంఘాలకు వెళ్తుంది. అయితే ఏ దేవుడైతే మరి ఆరాధించాలనుకుంటున్నారో ఆ దేవుణ్ణి కనుగొనే విషయంలో క్రైస్తవ సంఘాలు విఫలమైపోతున్నాయి. యేసుక్రీస్తు మొదట రాకడ చూడు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, మరి ఈ గుంపులు ప్రజలు యేసును చూసే విషయంలో విఫలమయ్యారా? విఫలమయ్యారా? ఆయన కాదు, ఆయన కాదు, ఎలీషా అనే వాళ్ళ మధ్యకి వచ్చింది. అయ్యా, ఈ ఫోటోలో ఉన్న ఆయన చూసావా? ఎవరిని అడుగుతున్నారు? ఫోటో చూపించి ఎలీషాని అడుగుతున్నారు. ఎలీషా ఫోటో ఎలీషాకి చూపించి ఈడున్నాడని అడుగుతున్నారు. ఎంత ఆశ్చర్యం అండి! హల్లెలూయా. ఎలీషా ఫోటోనే ఎలీషాకు చూపించి ఈయన ఎక్కడో చూసావా? ప్రజలా ఏమయ్యారు వాళ్ళు? అంధత్వంతో. అంటే ఎలీషా ఎవరో కూడా ఈ రోజు యేసు దైవత్వంలో మూడోవాడ రెండోవాడ ఎవరో కూడా ఎరగని పరిస్థితిలో అంధత్వంతో లోకం మొత్తబడినది. నీ నేత్రాలు తెరవబడినందుకు, నీ కళ్ళు చూస్తున్నందుకు, నీ చెవులు వింటున్నందుకు నువ్వు ధన్యుడు వేనంటావా? ధన్యురాలు వేనంటావా? ఇది ధన్యత అంటే. తెలియనోడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా దేవుడు ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా? యెహోవా ఉన్నాడంటావా? తండ్రి ఉన్నాడంటావా? తండ్రి లేకుండా కొడుకు ఎక్కడి నుంచి వస్తారు? ఏంటి క్రైస్తవ ప్రపంచానికి ఏంటి గందరగోళం? దేవుడు ఎవరా అనేది ఎరిగే దాంట్లో వాళ్ళు సస్పెన్స్లో పడిపోయారు, ఎరగలేకపోయారు, మార్గాన్ని తెలుసుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు వాళ్ళు వచ్చారు కానీ అక్కడికి ముట్టడైపడ్డారు కానీ, హల్లెలూయా, ఎలీషా చుట్టూ ముట్టడేశారు కానీ ఎలీషానే వాళ్ళతో మాట్లాడుతున్న సంగతి వాళ్ళకి అర్థం కాల.
ఈ రోజు ఏ దేవుడినైతే ఆరాధిస్తానికి వచ్చారో క్రైస్తవ జనాంగం, ఆ దేవుడే ఒక శరీరం అనే తెర వెనకాల ఉండి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఆ దేవుడే మాతో మాట్లాడుతున్నారన్న సంగతి ప్రజలకు అర్థం కాదల్లా. ప్రజలు గ్రహించటల్లా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఈ కాలం ఆత్మ సంబంధమైన విషయాల్లో శారీరకంగా గుడ్డిది కాదు, కళ్ళు ఉన్నాయి. చూసింది ఎన్నేళ్ళు అంటే 4 ఏళ్ళు అని చెప్పింది. ఇదేంటమ్మా అంటే బాటలు అని చెప్పింది. చూస్తుంది కానీ ఆత్మ సంబంధమైన విషయంలో గుడ్డిది. అమ్మ చదువు కొంచెం ముందు చదువు. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనుల అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో దేవుడు మొత్తేసేశాడు. అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదుమని వానితో చెప్పి షోమ్రోను పట్టణమునకు పట్టుకున్నారా అండి? ఎవరిని ఎదగటానికి వచ్చారు వాళ్ళు? వాళ్ళతో మాట్లాడుతుంది ఎవరు? కానీ వాళ్ళు ఎరిగారా? ఈ రోజు కూడా అలాగే ఉంది అంటున్నాడు ప్రవక్త. ఇక్కడికి రండి. హల్లెలూయా. ఇదే చూపించడానికే ఇందాక లేఖనం వైపు తిరిగాను. ఇక్కడికి సంఘకాలాల దగ్గరికి రండి. 78వ పేరాలో ఎలీషా మరియు గెహాజీలు చుట్టూ ముట్టబడిన సంగతి. ఇజ్రాయెల్ సైన్యం చేత చుట్టబడ్డారు. వాళ్ళు ముట్టడి వేయబడ్డ సంగతి మీకు గుర్తుందా అని క్వశ్చన్ వేసి, దేవుని యొక్క శక్తి చేత ఎలీషా మరి వేడుకొని గుడితనంతో మొత్తాడుగా ఇప్పుడు దా చదివాంగా మనం. అయినా వారి కన్నులు తెరవబడుట చేత ఎక్కడికి వెళ్ళుచున్నారో, అయినా వారి కనులు తెరవబడుట చేత ఎక్కడికి వెళ్ళుచున్నారో వారు చూడగలుగుచున్నారు. అది ఒక వింతైన గురుడితనం. చూసారండి, వాళ్ళ కళ్ళు తెరిచే ఉన్నాయి. అంటే గుడ్డితనం అనేదానికి ఈ మూయబడతాయి కాదు, కళ్ళు తెరిచే ఉన్నాయి. వాళ్ళు నడిపిస్తున్నాడు ఎలీషా వారిని. ఎక్కడికి నడిపిస్తున్నాడు? పట్టణంలోకి నడిపిస్తున్నాడు. వాళ్ళు పట్టణంలోకి వెళ్తున్నారు. అది వింతైన గురుడితనం అయినందువలన కొన్ని చూడగలిగిరి. కానీ ఎలీషా, అతని దాసుడు, ఆ పనివాడు మరియు ఇజ్రాయేల్ స్థావరములను, ఎలీషాని, అతని దాసుడిని, ఇజ్రాయేల్ యొక్క స్థావరాలని వారు చూడలేకపోయారు. ఈ విషయాల్లో వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయారు. కానీ వారు ఏమి చూచితిరో అది వారికి ప్రయోజనము కాలేదు. కానీ ఏమి చూడలేకపోయిరో అదే వారిని ముట్టడి చేసింది. అదండి విషయం. ఏ విషయంలో వాళ్ళు గుడ్డోళ్ళు అయ్యారు? ఎలీషాని చూసే విషయంలో, ఆ పనివాడిని చూసే విషయంలో, ఆ ఇజ్రాయేల్ యొక్క స్థావరాలను చూసే విషయంలో గుడ్డివారు అయ్యారు. మిగతా అన్ని బాగానే కనపడుతుంది. మిగతా అన్ని ఈరోజు 63లో ప్రభువు మేఘం ధరించుకొని ఈ లోకానికి దిగొచ్చాడు ఆయన. క్రైస్తవ సమాజము ప్రభువు దిగొచ్చిన సంగతిని చూసే విషయంలో గుడ్డితనమైనది. ప్రజలా ఏమంటున్నాడు? అది ఒక ర్యాకెట్ పొగ అంటున్నారు. అది ర్యాకెట్ పొగ కాదది. ప్రజలా అది క్రీస్తు, ఆయన నిబంధన దూత. ప్రజలా దిగొచ్చిన ఆయన క్రీస్తు. క్రైస్తవ సంఘము చూసే విషయంలో ఏ విషయాలు? బైబిల్ చదవరా? చదువుతారు. తెలియదా? వాళ్ళకి స్టోరీలు తెలుసు
కానీ కాలపు వర్తమానం దగ్గరికి వచ్చేసేదలికే, ఈ కాలపు వాక్యం దగ్గరికి వచ్చేదలికే ఈ వాక్యాన్ని చూసే విషయంలో వారు పుట్టివారయ్యారు. ఆ కాల ప్రవక్తను చూడలేకపోయారు, ప్రవక్త యొక్క పనివాడిని చూడలేకపోయారు, స్థావరాలను చూడలేకపోయారు. ఈ రోజు కూడా ఈ కాల ప్రవక్తని, ఈ కాల ప్రవక్త యొక్క వర్తమానం పట్టుకున్న వారిని, ఈ కాలం యొక్క స్థావరాలను కూడా చూడలేకపోతున్నారు. క్రైస్తవ సమాజం చూస్తుందా అండి? ఎంత క్లియర్ గా ఉందో చూడండి. ఈ కాలాన్ని తీసుకెళ్లిపోయి ఆ కాలములో ఏం జరిగిందో చూపించరాదండి. సిరియా రాజు దగ్గర ఏం జరిగిందో సేమ్ ఇప్పుడు అదే జరుగుతుందండి. ప్రవక్త ఇక్కడ వర్తమానంలో చూపిస్తున్నాడు. మీకు తెలుసా సంఘకాలాలు పాత నిబంధనలోనే ఉన్నాయని? సంఘకాలాల్లో జరిగిన స్టోరీలు పాత నిబంధనలోనే ఉన్నాయి. ప్రజలా ఆ ఛాయలో చూపిస్తున్నాడు. పాత నిబంధన నీడ, కొత్త నిబంధన నిజ స్వరూపం. మరి నువ్వు చూడగలుగుతున్నావా? ఈ కాలపు వర్తమానాన్ని ఎరగగలుగుతున్నావా? పాత నిబంధనలో నువ్వు చూడగలుగుతున్నావా? కొత్త నిబంధనలో నువ్వు చూడగలుగుతున్నావా? ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు, చదువయ్యా. వారు ఏమి చూచిదురు? వారికి ప్రయోజనము. అయ్యా మిగతా వాక్యం అంతా చదువుతున్నాం, మిగతా వాక్యం వల్ల ఉపయోగం లేదు. ఈ కాలపు వర్తమానమే నీకు ఉపయోగం. ప్రజలా ఈ గడియ వాక్యమే నీకు ప్రయోజనం. మిగతా అన్ని చూశారు, ఉపయోగమే లేదు. అవునా కాదా? ఈ కాలపు ప్రకటన 10 నీకు కావాలి. ప్రకటన 10 బోధించే కాపరి కావాలి. ప్రకటన 10 గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కాపరి కావాలి. ప్రకటన 10 క్రీస్తుని రాకడని నమ్మే కాపరి కావాలి. ఆ నమ్మనోడి దగ్గరికి వెళ్ళి నువ్వేం నేర్చుకుంటావు? ఆ నమ్మనోడి దగ్గరికి వెళ్ళి నువ్వేం నేర్చుకుంటావు? హల్లెలూయా. వాడు ఇంకా రాకడే జరగలేదని చెప్తున్నా, 63లోది రాకడే కాదని చెప్తున్నా. ఏం నేర్చుకుంటావు? నేను మేము ఒక ప్రశ్న అడుగుతా. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి కేక వినపడింది. ఆ కేకేసిన వ్యక్తి ఎవరో చెప్పండి. కేకేసిన వ్యక్తి నువ్వా? ఎవరు ఆ కేకేసిన వ్యక్తి? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనములో కేక వినబడింది. అవునమ్మా? ఎన్నో వచనం అది? 6వ వచనంలో కేక వినబడినది. అవునా? ఆ కేక వేసిన వ్యక్తి ఎవరు? ప్రవక్తేనా? ప్రవక్త టైంలో నేను పెళ్లి కుమారుడు వచ్చింది. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తేనా? ఈయనే ఆయన. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే కొంచెం ముందు చదువుదాం. ఏమి చూడలేకపోయారో అదండి. ఈ కాల ప్రకటన 10 నువ్వు చూడలేకపోతే నువ్వు చనిపోతావు. ఈ కాలపు వర్తమానం నువ్వు ఎరగలేకపోతే శత్రువు చేతిలో చంపబడతావు. నువ్వు చంపబడకుండా ఉండాలి అంటే ఈ కాలపు వర్తమానం చూడాలి, ఈ కాలపు స్వరాన్ని వినాలి, ఈ కాలపు వాక్యం ఏదో ఎరగాలి. ప్రజలా అందుకే అంటున్నాడు చూడండి, దీని వలన మనకి ఏమి అర్థమవుతున్నది? యేసు భూమి మీద ఉన్నప్పుడు మొదటి రాకడలో, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్య కూడా ఖచ్చితముగా చూసారా అండి? నువ్వు మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఎలాగున్నదో సేమ్ మొదటి రాకడలో, సేమ్ 2వ రాకడలో అలాగే ఉన్నది అని చెప్తున్నాడు. మొదటి రాకడలో కూడా యూదులు చూడలేకపోయారా? చూసారా అండి యేసుని?
నీతో మాట్లాడుతున్న నేనే మెస్సియా అని అన్నాడు సమరయ స్త్రీతో. సమరయ స్త్రీ అంగీకరించింది. అదే యూదులతో చెప్పాడు. యూదులు ఆయన బయలుదేరన్నారు, అంగీకరించలేకపోయారు. వాళ్ళు గుడ్డితనంతో మొత్తపడ్డారు. ఊరుకో, వాళ్ళ కళ్ళు లేవా? ఉన్నాయి కళ్ళు. ఆ కాలపు మెస్సియా ఆయనేనన్న సంగతి, యేసే మెస్సియానన్న సంగతి ఎరిగే విషయంలో విఫలమైపోయారు. అదే వాళ్ళని ముట్టడేసేలా చేసింది. తీతు చక్రవర్తి వచ్చి వాళ్ళని ముట్టడి వేసి వాళ్ళని చంపేలా చేసింది. నోవాహు వర్తమానం ఓడలోకి రమ్మని ఆ ప్రజలు గుడ్డివారయ్యారు. వాళ్ళు త్రోసేశారు, తృణీకరించారు, ఎగతాళి చేశారు. అయితే వారు ఆ కాలపు వాక్యాన్ని చూసే విషయంలో గుడ్డివారైపోయారు కాబట్టి ఆ వాక్యమే వారిని ముట్టడయ్యేలా చేసింది. జల ప్రళయంలో కొట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఏదన్నా రక్షించిందా? ఈరోజు ఈ కాలపు వాక్యం నువ్వు ఎరగకపోతే నువ్వు గుడ్డివాడి స్థానంలో ఉన్నావని. యేసు దేవుడు నేను ప్రేమిస్తున్నాను. నో 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 నో. దయ్యాలు కూడా యేసు దేవుడు అని చెప్తాయి. ఎక్కడ చదువుతీ భాషగా రిఫరెన్స్ కావాలి, రాసుకో. కావాలంటే యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు, దయ్యాలు కూడా యేసు దేవుడని నమ్మి వణుకుతున్నాయని చెప్పాడు. యేసు దేవుడని నమ్మటమే కాదు ఈ కాలపు వర్తమానం. 63లో ప్రభు దిగొచ్చాడని, ఆయనే క్రీస్తని, ఆయన మేఘం ధరించుకొని వచ్చాడని నువ్వు ఎరగాలి. పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు వెళ్దాం. యేసు భూమి మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్య కూడా ఖచ్చితముగా ఇలాగే ఉన్నది. దీని అర్థం వాస్తవానికి అదే. వారికి ఆయన సత్యము చెప్పుటకు ప్రయత్నము చేశారు, కానీ వారు వినలేదు. అవునా? మొదటి రాకడలో యూదులకి యేసుక్రీస్తు సత్యము చెప్పుటకు ప్రయత్నించాడు, కానీ వాళ్ళు విన్నారా? ఈ రోజు 7వ దూత ద్వారాగా సత్యము ప్రకటించబడినది. 7వ దూత అవతలికి వెళ్ళాడు. 7వ దూత వర్తమానం పట్టుకున్న వధువు భూమి మీద ఉంది. ఆ వధువు సత్యము చెబుతున్నది, ఆ వధువు సత్యము బోధిస్తున్నది. అయినా ఇక్కడ కొంతమంది ఎరగలేకపోతా ఉన్నారు. సత్యము చెబుతున్నా గాని ఎరగలేకపోవటం, అదే గుడ్డితనం. గుడ్డితనం అంటే అదేనండి. ఈ రోజు మేము దేవుడిని ఆరాధిస్తున్నాం, మా దేవుడు గొప్ప. నో 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 నో. కాదు కాదు కాదు, అది కాదు ఆరాధన. వాక్యపు ప్రత్యక్షత ఎరిగి ఆరాధించాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 40వ వచనము 41వ వచనం. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేము కూడా గుడ్డివారు. పరిసయ్యులు అడుగుతున్నారు, వారి కళ్ళు ఉన్నాయా? వాళ్ళ ధర్మశాస్త్రం చదువుతున్నారా? లేఖనాలు పరిశీలన చేస్తున్నారా? అయినా ఆ పరిశీలన చేసే అధికారులే అడుగుతున్నారు. ఏమంటున్నారు? మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే, సమాధానం ఎలా చెప్పాడో చూడండి. మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ మీరు చూచుచున్నామని చెప్పుకొనుచున్నారు కనుక దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చెప్పుకుంటున్నారు, ఆత్మీయంగా మీరు గుడ్డోళ్లే, ఆత్మీయంగా మీరు గుడ్డోళ్లే. కానీ ఆయన అలా మాట్లాడలేదు. మీరు ఆత్మ సంబంధంగా గుడ్డోళ్లే అని మాట్లాడలేదు. ఆయన ఏమని సమాధానం ఇచ్చాడంటే, యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోయేది. హల్లెలూయా. మీరు చూస్తున్నారని చెబుతున్నారు కాబట్టి మీ పాపాలు నిలిచి ఉన్నాయని చెప్పాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కాలం యొక్క వైఖరి అక్షరాల
మొదటి రాకడలో ఎలాగుందో సేమ్ అక్షరాల రెండో రాకడలో కూడా ఈ కాలం యొక్క వైఖరి పరిస్థితి అట్లాగే ఉంది. ఈ కాలం యొక్క పరిస్థితి అలాగే ఉన్నది. జనులకు అంతా ఉన్నది. అది వారికి అంతయు తెలియదు, వారికి నేర్పన అవసరమే లేదు. వాక్యములో నుండి ఒక సత్య విషయము బయటికి వచ్చినప్పుడు ఒక మనుషుడు వ్యతిరేక దృష్టి గల వేరొకనికి తన యొక్క తాత్పర్యమును వివరించుచున్నప్పుడు ఒకరికి ఆ విషయములో ఒక దృక్పథము ఏమంటున్నాడు చూసారా, అంగీకరించాల్సింది పోయి వర్తమానాన్ని విశ్వసించాల్సింది పోయి కూర్చున్నాడంట. ఎలాగా? వ్యతిరేక ఆత్మతో. ఏ ఆత్మ ఫుల్ఫీడ్ దగ్గర నుండి వస్తుందో దానితో ఏకీభవించాల్సింది పోయి ఏకీభవించకుండా ఆ వ్యతిరేక ఆత్మతో కూర్చొని ఉన్నాడు. ఎవరైనా అలాంటి వారు ఇక్కడ ఉంటే దయచేసి మార్చుకోమని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఆ ఆత్మ దేవుడి రాజ్యానికి తీసుకొని వెళ్ళదండి, ఆ ఆత్మ నరకానికి తీసుకెళ్తుంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడో చాలా జాగ్రత్తగా గమనించండి. వ్యతిరేక దృష్టి గల వేరొకరికి తన యొక్క తాత్పర్యమును వివరించుచున్నప్పుడు ఒకరికి ఆ విషయంలో ఒక దృక్పథము ఉండును, మరి ఒకరికి దానికి విరోధమగు దృక్పథము ఉండును. వినువాడు ఎంత మాత్రము దాన్ని నేర్చుకొనుటకు, అదండి నేర్చుకుందాం, నేర్చుకొని వాక్య ప్రకారంగా జీవిద్దాం అని లేదు. ఈ విషయాలు లేవు. వినువాడు ఎలా వినాలి? ఎలా వినాలండి? వినువాడు ఎంత మాత్రము దానిని నేర్చుకొనుటకు, ఇది నేర్చుకోవడానికి వినాలి కానీ ఈ కాలంలో ప్రజలు నేర్చుకోవడానికి ఇంతలా నేర్చుకొని దాని ప్రకారం జీవిద్దాం, దాని ప్రకారం నా కుటుంబాన్ని కట్టుకుందాం, దాని ప్రకారం నేను ఎత్తబడాలి అనే విధానముతో వింటల్లా. ప్రజల విరోధమైన ఆత్మతో కూర్చొని వింటున్నారు. హల్లెలూయా. ఎలా వింటున్నారంట? వినువాడు ఎంత మాత్రం దానిని నేర్చుకొనుటకు వినటం లేదు, కానీ చెప్పిన దానిని ఎలాగూ తిరస్కరించుదుమా, అదండి. పట్టుకున్నారా? పరిసయ్యుల్లో ఉన్న ఆత్మదే, శాస్త్రంలో ఉన్న ఆత్మదే, సద్దుకాయల్లో ఉన్న ఆత్మదే. ప్రజలా యేసు చెప్పిన దానిని నేర్చుకుందామనే విధానంతో వింటల్లా, సరి చేసుకొని వాక్య ప్రకారంగా నడుద్దామనే విధానంతో వింటల్లా. ఎలా వింటున్నాడంట వినేవాడు? దానికి వ్యతిరేకముగా ఏమంటున్నాడు? వినువాడు ఎంత మాత్రం దాన్ని విని నేర్చుకున్నట్టుకు వినటం లేదు, కానీ చెప్పిన దానిని ఎలాగూ తిరస్కరించుదుమా అని వింటున్నాడంట. ఎక్కడ దొరుకుతాడు? ఏ పాయింట్ లో దొరుకుతాడు? ఎక్కడ తప్పుదం చెప్తాడు? ఎక్కడ ఇతడు పట్టుకోవాలి అనే విధానంలో కూర్చొని వింటున్నాడు. ఊరే దరిద్రుడా, వాడు దరిద్రుడు కాదా? లవదేకేవాడు కాదా? వాడు గుడ్డోడు కాదా? వాడు దిగంబరుడు కాదా? ఆ వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నాడు అంటే అతడిలో నివసిస్తున్న ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. ప్రైజ్ లార్డ్. సంగమా, పట్టుకుంటున్నావా విషయాలు? నేను కాదు ఇది మాట్లాడుతున్నది, ఆత్మే సంఘముతో ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నది. ఆయన బిడ్డలు సరి చేసుకోవడానికి, ఆయన బిడ్డల వాక్య క్రమంలోకి రావడానికి, ఒకే విశ్వాసంలోకి రావడానికి, ఒకే ప్రత్యక్షతలోకి రావడానికి, పరిపూర్ణంగా అందరూ యేసు మీద ఆధారపడడానికి.
ఒక్కొక్కడు ఒక్కొక్క విధానంలో వెళితే అది యేసుక్రీస్తు ఆరాధన అవుతుందా? చెప్పండి, యేసుక్రీస్తు ఆరాధన అవుతుందా? అది ఒక కుటుంబం అవుతుందా? ఒక్కొక్కడు ఒక్కొక్క విధానంలో వెళతా ఉంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రత్యక్షత కలిగి ఉంటే, నాకు ఒక కాపరున్నాడు, నాకు ఒక సంఘం ఉన్నది, నేను దశమ భాగాలు అక్కడ ఇవ్వాలి, నేను అక్కడ సహవాసంలో పాల్గొవాలి, నాకు ఒక సంఘం ఉన్నదన్న క్రమం ఉన్నదా? ఈ రోజు అలా లేదు ప్రజలు. సంఘమా, ఈ రోజు ఎంత గుడ్డి స్థితిలో ఉన్నారో చూడండి. ప్రజలా ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి క్రైస్తవ్యం. అందుకే ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు నేను ఒక తేటయగు ప్రశ్న అడుగుచున్నాను వాక్యముతో. ఈ మాట నాకు చెప్పండి. వాక్యముతో, వాక్యము 5 రకాల పరిచర్యలు పెట్టింది ఆయనేనా? 5 రకాల పరిచర్యలు పెట్టింది ఆయనేనా? హల్లెలూయా. ఆ పరిచర్యలో కాపరి పరిచర్య కూడా ఉందా? వాక్యంతో వాక్యం ఎక్కడైనా పోరాడుతుందా? ఆ కాపరి చెప్పిన ప్రకారంగా వినాలా సంఘం? దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యముతో వాక్యము పోరాడునా? బైబిల్తో బైబిల్ విభేదించునా? ఒకదానితో ఒకటి వ్యతిరేకించుట లేదా ఒకదానికి విరుద్ధమగు మరొక బోధ బైబిల్లో ఉండునా? లేదు, అది అలాగ ఉండజాలదు. అయినా గాని ఎంతమంది దైవజనులు సత్యమునకు తమ కన్నులు తెరిచి ఉన్నారు. ఎంతమంది ఈ సత్యానికి కన్నులు తెరవబడి ఈ సత్యపక్షాన నిలబడుతున్నారు. ప్రవక్త మాట్లాడుతున్నాడు. నీ కన్నులు తెరవబడ్డాయా? నీ కాపరిని నువ్వు గుర్తించావా? నీ సేవకుడిని నువ్వు ఎరిగావా? దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంఘముతో ఎలా మాట్లాడతాడు? తన సేవకుడిలో ఉండే కదా, ఒక మానవుడిలో ఉండే కదా. నీ కొరకు దేవుడు నియమించబడిన కాపరికి నువ్వు లోబడుతున్నావా? ఆ కాపరి చెప్పిన వర్తమానానికి నువ్వు సరెండర్ అవుతున్నావా? నీ అప్పనలాడికి తెస్తున్నావా? అడుగుతున్నాడు. సమాధానం ఏమిస్తావు? రేపొద్దున దేవుడి దగ్గర దోషిగా నిలబడతావా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం, కొంచెం ముందు చూద్దామా. ఎంతమంది దైవజనులు సత్యమునకు, ఇప్పుడు చెప్పండి, దైవజనులు అనే వాళ్ళే ఎంతమంది ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నారు? ఈ సత్యపక్షాన నిలబడి కన్నులు తెరవబడ్డాయి. లోకములో కోకలలు ఉన్నారు, అబద్ధ బోధకులు. లోకమంతా అబద్ధ బోధనతోనే నిండిపోయి ఉన్నది. వాళ్ళకే నమ్మకస్తులుగా ఉన్నారు. కానీ సత్యము పక్షాన నిలబడే వారికి ఎవరు అతని పక్షాన్ని నిలబడుతున్నారు? వాక్య పక్షాన నిలబడిన వారి పక్షాన ఎవరు ఉంటున్నారు? నోవాహు పక్షాన నిలబడిన వాళ్ళు ఎంతమంది? ఎలీషా పక్షాన నిలబడిన వాళ్ళు ఎంతమంది? ఏలియా పక్షాన నిలబడిన వాళ్ళు ఎంతమంది? యేసు పక్షాన నిలబడిన వాళ్ళు ఎంతమంది? ఈ కాల ప్రవక్త విలియం మ్యారియం బ్రన్నాం గారు తీసుకొచ్చిన వర్తమాన పక్షాన నిలబడే వాళ్ళు ఎంతమంది? ఎంతమంది దైవజనులు తమ కన్నులు సత్యమునకు తమ కన్నులు తెరిచి ఉన్నారు? నాకు తెలిసినంత వరకు 1% శాతం అంటే ఎంతండి? 100లో 1 కూడా లేరు. 1% కూడా నాకు తెలిసినంత వరకు ఈ రెవల్యూషన్ కలిగి, ఈ ప్రత్యక్షత కలిగి ఉన్నవారు. ప్రవక్త మాట్లాడుతున్న మాట, లేఖనమంతయు దేవుని వలన ఇవ్వబడినదని నేర్చుకున్నారు. బోధించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు
లేఖనమంతయు అలాగూ అవకాశం ఇవ్వబడిన ఎడల ప్రతి వాక్య వచనము ఇవ్వబడినచో ఒకదానికి ఒకటి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తుంది. ఒక లేఖనం ఇంకొక లేఖనంతో వ్యతిరేకంగా ఉండదు, ఏకీభవిస్తుంది. కానీ ఎంతమంది ముందు నిర్ణయం ద్వారా ఏర్పరచబడుటను నాశనము కొరకు భ్రష్టులగుటకును రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ముందు నిర్ణయము ద్వారా ఏర్పరచబడుట. దేవునికి ముందు నిర్ణయం ఉన్నది. ఆ ముందు నిర్ణయం ద్వారా కొంతమందిని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు సత్యము పక్షాన నిలబడతారు, సర్వసత్యాన్ని అంగీకరిస్తారు. ఇంకొంతమంది ఉన్నారు నాశనము కొరకు భ్రష్టులగుటకు. కొంతమంది ఏమో రక్షించబడటానికి, కొంతమంది ఏమో భ్రష్టులగటానికి. ఫరోని భ్రష్టులగటం కొరకు దేవుడే పెట్టాడు. మోషేని మహిమపరచటం కొరకు దేవుడే ఎన్నుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడే ఈ రెండు పాత్రలను భూమి మీద పెట్టింది. హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి. నమ్మని వారు వర్తమానం వింటారా? దాన్ని వింటారా? లేదు, వారు వినరు. అయినా గాని ఆ రెండును వినరు. అయినా ఈ రెండు ఎక్కడున్నాయి? వాక్యంలోనే ఉన్నాయి. విననివారు, వినేవారు, విశ్వసించి నమ్మేవారు, విరుద్ధంగా ఉన్నవాళ్ళు, ఈ రెండు ఉన్నాయి. హల్లెలూయా. కారు ద్రాక్ష వల్ల ఉన్నది ఒకే కుటుంబంలో, అబ్రహాం కుటుంబంలోనే ఇష్మాయేల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఉన్నాడా? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉన్నారు. ప్రజలా ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టిన వారు ఇద్దరు ఉన్నారు. ఏశావు ఉన్నారు, యాకోబు ఉన్నారు. ప్రజలా ఈ వర్తమానంలోనే ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిలో నువ్వు ఎవరివి? ఇస్సాకువా, యాకోబువా, లేక ఏశావువా, ఇష్మాయేలువా? ఎరగాలి. హల్లెలూయా. వర్తమాన పక్షాన నిలబడేవాడువా? వర్తమానం అంగీకరించి, వర్తమానాన్ని విశ్వసించి, వర్తమానం ప్రకారం నీ జీవితాన్ని చక్కదిద్దుకునేవాడువా, లేక వర్తమానాన్ని రిజెక్ట్ చేసేవాడువా? దేవుడికి మహిమ కలుగునుగా. చూద్దాం. అయినా గాని ఆ రెండును వాక్యములోనే ఉన్నాయి. దాన్ని ఏది మార్చలేదు. కానీ దానిని గూర్చి నేర్చుకొనుటకు ఆ సత్య సిద్ధాంతమును వ్యతిరేకించుచున్నట్లు కనబడుచున్న సత్యములతో దానిని సమాధాన పరుచుటకును కావలసిన కాల వ్యవధిని తీసుకొనరు. తీసుకుంటారా? తీసుకోరు. పరిశీలన చేస్తారా? చేయరు. వారు తమ చెవులు ఆ సత్యానికి వినకుండా చెవులు మూసుకుందరు, పండ్లు కొనుకుదురు, బయటకు పోయేదురు. ఈ కాలం యొక్క అంతమందు ఒక ప్రవక్త వచ్చును, కానీ అతడు చెప్పుచున్నది దానిని చేయుచున్న దాని ఎడల వారు గుడ్డివారిగా ఉందురు, తమదే నిశ్చయముగా సరి అనుకుంటారు, మరియు వారి యొక్క గుడ్డితనములోనే వారు అతని అంతటిని కోల్పోబోదురు. వాళ్ళ యొక్క గుడ్డితనమే వారిని సత్యాన్ని చూడనీయకుండా చేసింది. సిరియన్లు చూసారా కండి? గుడ్డి వారు అవ్వబట్టే
ఎలీషాని కనుగోలేకపోయారు. ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు గుడ్డివారు కాబట్టే యేసును కనుగోలేకపోయారు. ఈ కాలము కూడా అలాంటిదేనని, ఈ కాల ప్రవక్తను గాని, ఈ కాల ప్రవక్త యొక్క వర్తమానాన్ని గాని చూచే విషయంలో చాలా మంది గుడ్డివారుగా ఉంటారు. వారు దానిని కనుగొనలేరు. వారు అంతటిని, ఆ కాల ప్రవక్త యొక్క వర్తమానం అంతటిని కోల్పోతారు. వాళ్ళు ఆ శక్తిని కూడా కోల్పోతారు. పునరుద్ధానపు శక్తి ఇవ్వబడినది, నీ ముసలితనం తీసేయబడే వాక్యం ఇవ్వబడినది, నీ యొక్క రోత జీవితాన్ని మార్చే ప్రత్యక్షత ఇవ్వబడినది, ప్రజల అపవిత్రతను తీసేసే వాక్యం ఇవ్వబడి ఉన్నది, శుద్ధ జలం ఇవ్వబడి ఉన్నది. మరి ఎంతమంది ఈ కాలపు శుద్ధ జలాన్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఈ కాలపు వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ జీవితాలు ఆయనకు సమర్పించుకోవాలనుకుంటున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం దిగంబరులు అనే దాని మీద చూద్దాం. ఈ వారం గుడ్డివారు అనే దాని మీద చూసాం. ఇంకొక పేరా ఉంది, 79వ పేరా. ఈ 79వ పేరా ఆ యొక్క దిగంబరుల మీద మాట్లాడింది. నెక్స్ట్ వారం చూద్దాం. మరి దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సంగమా, ఎక్కువగా ప్రార్థన చెయ్యండి. ఆ దినము సమీపించే కొద్దీ మానక కూడుకోమని లేఖనం చెప్తుంది. సంఘములో ప్రార్థనలు ఉన్నప్పుడు ఆ ప్రార్థనలకు అటెండ్ అవ్వండి, ఆ ప్రార్థనలో పాల్గొనండి, దేవుడు ఆశీస్సులు పొందుకోండి. మరి దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని గౌరవించండి, లోబడండి, విధేయులవ్వండి, పరిశుద్ధాత్మకు లోబడండి. పరిశుద్ధాత్మకు లోబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎత్తబాటుకి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.